వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా? ఇటీవల జైలుకు వెళ్లిన తర్వాత కూడా రాజీనామా చేయని ధోరణి కనిపిస్తుంది. తమిళనాడు, ఢిల్లీలో మంత్రులు సీఎం జైలుకు వెళ్లినా రాజీనామా చేయలేదు. జైలుకి వెళ్తే రాజీనామా చేయాల్సిందే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయే బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సి ఫంక్షన్ హాల్లో మదర్ తెరెసా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మదర్ తెరెసా జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న సేవా పరులకు జాతీయ సేవా ప్రతిభ పురస్కారం గుడివాడ సిఐ రవణమ్మ, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడియార్, అన్నా మినిస్ట్రీస్ ఐఈ కుమార్, పలువురు పెద్దల చేతుల పేదరికంతో కుటుంబాన్ని పోషించుకుంటూ తన కుమార్తె మమత పేరుతో మమతా స్వచ్ఛంద సేవా సమితిని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేయించు పెద్దలను గౌరవిస్తూ చిన్నవారిని ప్రోత్సహించేందుకు ఎన్నో సంవత్సరాలు తమ వంతు సేవలు సమాజానికి చేయిస్తున్న మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ జాన్ కు మదర్ తెరెసా జాతీయ సేవా ప్రతిభ పురస్కారం ఇచ్చినట్లు డాక్టర్ దిడ్ల కిషోర్ తెలిపారు. మమతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సేవలను సిఐ రవణమ్మ తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుబ్బల రాంబాబు, సీనియర్ జర్నలిస్టు నేమాల హేమసుందర్, కళాకారులు మంగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరెసా జాతీయ సేవా పురస్కారాన్ని అందజేస్తున్నారు. దేవర లక్ష్మి గారు, మదర్ కేర్ ట్రస్ట్ విజయవాడ. దేవర లక్ష్మి గారు.